అది ఎప్పటి నుంచి మొదలైంది మీకు? చిన్నప్పటి నుంచి మొదలైంది. అది. ఆ! పుట్టినప్పటి నుంచి గాదు. ఆ! పుట్టినప్పటి నుంచి గాదు. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఆ! పుట్టినప్పటి నుంచి ఎవరికి అలవాటైద్ది? పుట్టినప్పుడు ఆ! దేవుడేమన్నా మనకు తెలుసా మనకు? పుట్టినప్పటి నుంచి నువ్వు నాస్తికుడివి. ఆ! నువ్వు ఒక గౌడ కుటుంబంలోనో, యాదవ కుటుంబంలోనో పుట్టుంటావు. హ్మ్. వాళ్ళు వాళ్ళ పద్ధతుల్ని, నమ్మకాలని నీకు నూరిపోసిళ్ళు. హ్మ్. అది నీ హక్కు, వాళ్ళ హక్కు. మరి గతంలో బైనరీస్ కూడా నేను దాన్ని వ్యతిరేకించట్లేదు ఇక్కడ. ఓకే. నువ్వు పుట్టగానే మీ అమ్మ నాన్న నిన్ను తీసుకొని ఒక ముస్లిం సోదరుడికి దత్తత ఇచ్చారనుకో, హ్మ్. అక్కడ నువ్వు హ్మ్. అల్లా భక్తుడు వేయటోడివి. హ్మ్. లేదా అనుకోకుండా దరిద్రం అయ్యి అమ్ముకున్నారనుకో, నిన్ను ఒక క్రైస్తవుడు తీసుకుపోయిండనుకో, హ్మ్. వాడు నీ మెడలో సిలువేసి నిన్ను యేసు భక్తుని చేసేటోడు. హ్మ్. పుట్టుకతో నువ్వు మనిషివి మాత్రమే. హ్మ్. నాస్తికుడు నువ్వు పుట్టుకతో. ఏ దేవుడు లేడు నీకు. హ్మ్. తర్వాత నువ్వు ఎవరి దగ్గర పెరిగినవో, నీ సరే. వాతావరణ పరిస్థితులను బట్టి నువ్వు ఆ మతానికి, ఆ కులానికి, ఆ దైవానికి అనుకూలంగా మారినవు అంతే. సరే ఇప్పుడు మీరన్నది ఒకటే కరెక్ట్.